రేవంత్ అన్న మీకు ఒకటే చెప్తున్నా, తక్షణమే 19,000 ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ దగ్గర 5,000 నుంచి 6,000 మంది దిల్సుఖ్ నగర్ నుంచి ఈ ధర్నా చౌక్ రావడం అంటే చాలా సిగ్గుచాటనా. మీకు ఒక్కటే చెప్తున్నా, తక్షణమే 19,000 ఉద్యోగాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి, మీకు ఈ సలహా ఎవరిస్తారో కానీ మాకైతే అదే బాధ అనిపిస్తాము. మేము పచ్చి కాంగ్రెస్ కార్యకర్తలమన్నా, మా బ్లడ్ కోస్తే కూడా కాంగ్రెస్ కార్యకర్తలమే. పిల్లల్ని రోజు చూస్తున్నాం, చాలా డిమోటివేట్ అవుతున్నా. ఇలా డిమోటివేట్ చేయకాకుండా మీరు ఎందుకు ఇలా చేస్తున్నా రేవంత్నా? అసలు మీరు అలా చేయాల్సిన అవసరం కూడా మీకు లేదన్నా. ఎందుకంటే ఎంత మంచి ప్రజల్లో ఎంత మంచిగా వచ్చినారో అంత డిమోటివేట్ అవుతారు ఇప్పుడు. ఎందుకు అట్లా నాకు అదే అర్థం కాదు. ఊర్లో పోతుంటే ఇంత ముందే చూపించరు, చెప్పు చాటు ఎట్లా చెప్పు ఎలా చూపించరో అలా చూపిస్తున్నా. సో వీళ్ళ డిమోటివేట్ కాకుండా మీ సలహాలు మీరు తీసుకోండి అన్న. వెంటనే మీరు 19,000 నోటిఫికేషన్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఇంకోటి, చాలా హాస్టల్లో గోస చూస్తుంటే ఒక్కొక్కళ్ళది మామూలు 6,500 అంటే పిచ్చి. ఆ స్టడీ హాల్లో పోతుంటే కూడా కనీసం ఎవరు కూర్చోలేక డైలమాలో వెళ్ళడము. సో ఇంకోటి ఆడ గ్రౌండ్ వెళ్తానంటే ఈ నోటిఫికేషన్ గ్రౌండ్ ఏం చేస్తాం అని డిమోటివేట్ కావడం, అందరు ఇంటికాడ పోయి చదువుకొని వెళ్ళడము, అంతా కసరి గట్టిగా అవుతున్నారు. ఇంకోటి, రేపు రాబోయే రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో స్టూడెంట్స్ లో చాలా బ్యాడ్ వ్యతిరేకత పోయిందనమాట. ఈ బ్యాడ్ వ్యతిరేకత మీరు ఇవ్వాలంటే తక్షణమే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని నేను కోరుతున్నా. ఈ స్టూడెంట్స్ తోనే పెట్టుకుంటే ఒక్కటే చెప్తున్నా, ఏ పార్టీస్ కూడా ఉండలేదు. గత ప్రభుత్వంలో మీరు ఆల్రెడీ చూసింది. సో మీరు అలానే రిపీట్ చేస్తే మాత్రం మీరు రాలేరు. నేను చెప్తున్నా, ఇది మాత్రం 100% సహజంగా ఆల్రెడీ మనస్ఫూర్తి గుండె చాటుగా వెళ్ళిపోయింది అందరిలో. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మంత్రులు ఏ మంత్రులు అని ఎవరికైనా అని కనీసం ఏమనిపిస్తుంది నాకు అదే అర్థం కాదు. సలహాలు కనీసం మీరు నల్గొండ డిస్ట్రిక్ట్ కానీ, ఖమ్మం డిస్ట్రిక్ట్ పొంగులేటి కానీ, బట్టి విక్రమభద్ర కానీ, మన కోరెడ్డి వెంకరెడ్డి కానీ, మా కోరెడ్డి వెంకరెడ్డి అన్న గారు నల్గొండ బిడ్డ మంచి డాన్ అనమాట. అలాంటిది ఎందుకు చెప్పట్లేదు? ఏందో ఎప్పటి నుంచి ఇచ్చామంటున్నారు, 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదా. వచ్చాయని చెప్తారు కానీ ఎక్కడ ఇచ్చారన్నా? ఓన్లీ 12,000 13,000 13,000 నింపిరు అంతే కానీ ఎక్కడ ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చారు? అవి కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటికి వీళ్ళు శ్వేతపత్రాలు ఇచ్చారు. వాస్తవం ఫిల్ చేసి రేవంత్ రెడ్డి కానీ అది ఫిల్అప్ చేసింది అట్లా పాయింట్అవుట్ లో రాదు కానీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటారు. మీరు ఇచ్చే చూపించండి. అదే తెలుసు. నేను ఒక్కటే చెప్తున్నా, దిల్సుఖ్ గడ్డ నుంచి లేచింది, అదే దిల్సుఖ్ గడ్డ నుంచి మీరు వచ్చి చెప్పండి. మీరే ఇది అవుతారుగా. అదే రేవంత్ రెడ్డి సీఎం గా చెప్తున్నా నేను. అదే దిల్సుఖ్ అడ్డకి రండి, మీరు మేమే అప్రిషియేట్ చేస్తాం. సో ఇలా మీ బాధ లేదు మాకు కూడా చెప్పండి, మాకు తెలుస్తుంది కదా. ఇగో చెప్పుకుంటే స్టూడెంట్స్ తో పెట్టి ఏ బాధలు ఏమున్నా కానీ స్టూడెంట్స్ తో చెప్పడం కట్టు కాదు. ఇవ్వండి, ఇగో నేను ఈ గడ్డ మీద వచ్చి 19,000 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నా అని చెప్పండి. ఆ జెండా ఎగిరండి స్టూడెంట్స్ మధ్యలో, అప్పుడు బాగుంటుంది. ఎవరో మాటలు పట్టుకొని ఈడ పడ్డది ఆ మాట ఇంట్రెస్ట్ పోయి తాగమంటే ఏందన్నా? ఇంట్రెస్ట్ పోయి తాగమంటే సిగ్గు చాటు అనిపిస్తుందన్నా. వాస్తవానికి కరెక్ట్ కాదు. అది ఒక సీఎం గా ఉండి 10,000 అట్లా చెప్పడం కరెక్ట్ కాదన్నా. రేవంత్ అన్న, మీకు చేతులు తోడి నేను మొక్కుతున్నానా, ఇది కరెక్ట్ కాదన్నా. ఒకసారి ఆలోచించి ఒక మీ అన్న, మీ తమ్ముడు, మీ అన్న లెక్క అనుకో, మీ కొడుకు లెక్క అనుకొని భావించి మీకు తక్షణమే 19,000 రిలీజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. కాంగ్రెస్ అంటే ఇష్టం అని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, మీరే గెలిపించుకున్నారు కదా, మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు కదా అసలు. సో వాస్తవానికి ఏంటంటే మా సిగ్గు చోట అనమాట. మా ఊర్లో పాపం రేవంత్ అన్న వస్తుండు, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు వస్తున్నాయి కదా అనుకొని మేము కూడా చాలా బలవాళ్ళ పడ్డాం అనమాట. సో మా నాయకులు చెప్తుంటే, కాంగ్రెస్ పక్కా ఉద్యోగాలు వస్తాయి, రేవంత్ అన్న సీఎం అవుతుండు, పక్కా యంగ్ డైనామిక్ కదా, మళ్ళీ తరతరాలు రానున్న రోజుల్లో మంచి రోజులు మారుస్తాయి కదా, ఎప్పుడు ఒకే రోజులు ఉండవు కదా, అదే ఆ ఊహలో ఉన్నాం. కానీ ఆ ఊహ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సిగ్గుచాడు మేతలో చెట్టుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఏదేమన్నా కానీ దగ్గర మోటివేట్ చేసి, ఊర్లో ఉన్న దగ్గర మోటివేట్ చేసి, అందరూ కాంగ్రెస్ ఓటేయండి, మీరు బాగా పడతారు, మీరు మంచిగా అవుతారు అని చెప్పి అంతా ఊహలో పోయినాం. కానీ ఈ రోజు చూస్తే మా తల మేమే వంచుకొని మా చెప్పు మేము కొట్టుకునే స్థాయిలో అయిపోయింది. ఏం చేస్తాం? మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? దిల్సుఖ్లో పోయి ఇక్కడ వచ్చి 6,000 7,000 అడుగుతుంటే మేము ఉన్న టైంలో ఏమో ఏదో రూమ్ ఉన్న దొరుకుతుంది గారు. కనీసం ఇప్పుడు దిల్సుఖ్లో రూమ్ ఇచ్చే వాళ్ళు కూడా దొరకట్లేరు. ఆ పరిస్థితి. ఫైనల్ గా ఒక నిరుద్యోగ రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? నేను రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నా, యాజ్ ఏ బిడ్డగా, నల్గొండ బిడ్డగా చెప్తున్నా. నేను ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా, రేవంత్ అన్న మీరు తక్షణమే నోటిఫికేషన్ 19,000 నోటిఫికేషన్ ఇస్తే మాత్రమే కానీ గెలుస్తారు, లేకపోతే మాత్రం కాంగ్రెస్ వారిది చిన్న అయిపోతుంది. చెప్పండి, ఒక నిరుద్యోగ ఇంత ఇబ్బందులు పడుతుంది, ఇన్ని గోసులు పెడుతున్నాడు కదా, రేవంత్ ఏం చెప్పదలుచుకుంటారు?
మేము రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం అన్న, ఆయన ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇంత ముందున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి ఇప్పుడున్న సివి ఆనంద్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైతే వాళ్ళు నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్ని వేకెన్సీలు అని చెప్పి ఆ వేకెన్సీని అడుగుతున్నాం. మాకేదో కొత్తగా క్రియేట్ చేసి నిరుద్యోగులకు కొత్తగా క్రియేట్ చేసి మాకు ఉద్యోగాలు ఏమని చెప్పి మేము అడుగుతున్నాం. ఉన్న ఉద్యోగాలనే ఫిల్ చేయండి. మీరే చెప్పారు 19,000 ఉద్యోగాలు అని చెప్పి. ఆ 19,000 ఉద్యోగాలు క్రియేట్ చేయండి తప్ప 5,000 7,000 ఇస్తే డిస్ట్రిక్ట్ ఒక్క పోస్ట్ కూడా రాదు. దయచేసి నిరుద్యోగులు ఆగమే పరిస్థితి వస్తుంది. నిన్ను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గెలిపించారు. ఆ గ్రామీణ ప్రాంత విద్యార్థులుగా నువ్వు అన్యాయం చేస్తావు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇప్పటికి కూడా కళ్ళు తెరిచి ఉద్యోగాలు వీటిని విస్మరించుకొని ఏదైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఉందని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ చెప్పిండు, అది ఏదైతే రద్దు చేసి నువ్వు కొత్తగా 19,000 ఉద్యోగాలతోనే 20,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం తప్పకుండా నీ ఓటమిని నువ్వే కోరుకొని తెచ్చుకుంటున్నావు. తప్పకుండా నిరుద్యోగులు నీకు ఆ పని చేస్తారని చెప్పి కోరుకుంటున్నావు. ఈ నిరుద్యోగులు కదా ఏరుకోరి మరి తెచ్చుకున్నారు కదా వాళ్ళని అప్పుడు ఎలక్షన్ అప్పుడు మోటివేషన్ చేసి వాళ్ళు చెప్పారు, వాళ్ళు అధికారం రావడం కోసం 100 మాటలు చెప్పిరు. అదే సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ తోనే ప్రియాంక గాంధీని తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి మాట్లాడారు. ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడికి మాట్లాడే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ మాటను విస్మరించడం అయిపోయింది. నువ్వు కనీసం పోలీస్ నోటిఫికేషన్లను ఉన్న ఉద్యోగాలే నువ్వు ఆల్రెడీ వేకెన్సీ ఉన్నాయని చెప్పి నీ ప్రభుత్వం చెప్పింది, నీ ప్రభుత్వంలో డీజీపీలే చెప్పారు. కనీసం ఆ ఉన్న వేకెన్సీలే ఏవైతున్నాయో వాటిని కూడా నువ్వు ఫిల్ చేయకపోతే ఎందుకోసం? నువ్వు 5,000 ఇచ్చి ఎవరి కోసం? ఎందుకోసం ఇస్తాను? 20 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, కానిస్టేబుల్ ఎస్ఐ ఆస్పిరెంట్స్. 5,000 ఉద్యోగం 5,000 నోటిఫికేషన్ ఇస్తే ఎవడెక్కడ పోవాలి, ఎవడెక్కడ చచ్చిపోవాలి? మా భవిష్యత్తు మొత్తం ఏజ్లో అయిపోయి మీ ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా పనికి రాకుండా అయిపోతుంది. ప్రైవేట్ ఉద్యోగానికి పోతే వాడు ఏజ్ అయిపోయిందని చెప్పి వాడు తీసుకోడు కూడా. ఏజ్లో అయిపోతుంటాయి, ఇటు గవర్నమెంట్కి పనికి రాక ఇటు ప్రైవేట్కి పనికి రాక మధ్యలో మాలాంటి జీవితాలు చాలా మంది ఆగమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు నిరుద్యోగుల తరపున ఆలోచించి తక్షణమే 7,000 ఉద్యోగాలు ఏదైతే ఇస్తానో అది రద్దు చేసి 19,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీ తరపున మీకు కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఎంట్రీ నవి చనిపోండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎంట్రీ నవి చనిపోండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా, ఇలాంటి మాత్రం రేవంత్ రెడ్డి అలాంటి భాష ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు అంతా అర్థమైపోయింది. ఆయన భాష మొత్తం అర్థమైన ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఏ భాష మాట్లాడాలి, చాలా పద్ధతిగా మాట్లాడడం ఆయనకు నేర్చుకోవాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి పని అయిపోయింది. అలా మాట్లాడినప్పుడు ఆయన ఓడిపోయింది అంతే. ఎన్నిక దాన్ని ఎవరి కోసం అన్న? మాకేం పైసలు ఇస్తాడు ఇక్కడికి వచ్చి మేము చదువుకోవాలని చెప్పి మాకు పైసలు ఇస్తాడు కదా. మా తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు తీసుకొచ్చి మాకు డబ్బులు పంపిస్తే మేము వచ్చి ఇక్కడ చదువుకుంటాం తప్ప రేవంత్ రెడ్డి మాకు మీ ప్రభుత్వం తరఫున ఏమన్నా మాకు నెలకు డబ్బులు ఇస్తాడా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాడా? ఏమి ఇస్తాడు? మాకేమి ఇస్తలేడు కదా. మా కష్టార్జితంతో మేమే బతుకుతున్నాం, మేమే చదువుకుంటున్నాం తప్ప ఆయన పైసలు మాకు ఇస్తారు. అలాంటి మాటలు ఇప్పటికైనా మానుకోవాలి, లేదంటే నీ ఓటమిని నిరుద్యోగులే బొంద పెడతారు. నిరుద్యోగులు మంత్రులు మాట్లాడుతూ ఇస్తున్నామని చెప్పేసి 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అన్ని బక్వాస్ మాటలు భయ. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహా అయితే 15 నుండి 20,000 ఉద్యోగాలు ఇచ్చినాం తప్ప ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఈయన నియామక పత్రాలు ఇచ్చి ఈయన ఇచ్చిండని చెప్పుకున్నాడు. ఇలాంటి మాటలు కూడా బంద్ చేసుకోవాలి. అబద్ధాలు మాట్లాడే మాటలు బంద్ చేసుకోవాలి. నువ్వు రాజకీయాలు చేయాల్సింది రాజకీయ నాయకులతోనే, నిరుద్యోగులతో కాదు. రాజకీయాలు చేసి నువ్వు రాజకీయ నాయకులతో, నిరుద్యోగులతో కాదని చెప్పి మాట గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నువ్వు ఆ 7,000 ఉద్యోగాలను రద్దు చేసుకొని 19,000 నోటిఫికేషన్ ఇస్తేనే నువ్వు ఏదైతే అంటున్నావు వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు పెట్టి ఆల్రెడీ 117 స్థానాలు వస్తావు, 180 స్థానాలు తెలంగాణలో పెరుగుతున్నాయని చెప్పి అంటున్నావు. నేను గెలిపిస్తాను తప్ప నువ్వు కనుక ఈ ఉద్యోగ నోటిఫికేషన్ పెంచకపోతే తప్పకుండా నీ ఓటమికి మేమే కారణం అవుతామని చెప్పి తెలియజేస్తాను.